రెండవ రోజు కడప జిల్లా వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కడప నగరంలోని ఎన్జీఓ కాలనీలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ సెట్టింగ్లతో 27 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ నవరాత్రుల్లో గణనాథుడిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని అర్చకులు పేర్కొన్నారు. ఇదే అంశంపై మా ప్రతినిధి షబీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. సకల విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుని వినాయక చవితి వేడుకలు కడప జిల్లా వ్యాప్తంగా రెండవ రోజు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ కడప జిల్లాలోని మండపాల్లో భక్తులు పెద్ద ఎత్తున విఘ్నేశ్వరుని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం కడప నగరంలోని ఎన్జిఓ కాలనీ విఘ్నేశ్వరుడు వద్ద ఉన్నాం. ఇక్కడ భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ 27 అడుగుల విఘ్నేశ్వరుని దర్శించుకోవడానికి దర్శన భాగ్యం కూడా ఉత్సవ కమిటీ సభ్యులు కల్పించారు. ఇవాళ వినాయక చవితి వేడుకల గురించి మనతో మాట్లాడి ఇక్కడ అర్చకులు ఉంటారు, ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, వినాయక చవితి వేడుకలు ఎలా జరుగుతున్నాయి? అంగరంగ వైభవంగా లోక కళ్యాణార్థమై లోకక్షేమార్థమై వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. భక్తులందరికీ కూడా, ఈ భూలోకంలో నివసిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ముందుగా మహాగణపతి ప్రార్థించడం వలన అన్ని విఘ్నాలు తొలగుతాయని శాస్త్రం చెప్తోంది. అంత విశేషమైనటువంటి వినాయక చవితి అనగా నిన్నటి రోజు మన కడప నగరం ఎన్జిఓ కాలనీలో ఉత్సవ కమిటీ యొక్క సభ్యుల యొక్క ఆధ్వర్యంలో దాదాపు 11 సంవత్సరాల నుండి 27 అడుగుల విగ్రహం, గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ అత్యంత విశేషంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రతినిత్యం అనగా దాదాపు ఈ సంవత్సరం 9 రోజులు భక్తుల యొక్క కోరిక మేరకు 9 రోజులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నవరాత్రి ఉత్సవాలు, గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ఇక్కడ విశేషంగా ఏమరా అంటే, ఇక్కడ మహాగణపతిని ఎవరైతే దర్శిస్తారో, ఎవరైతే గణపతిని ఇక్కడ ప్రార్థన చేసుకుంటారో అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా నెరవేరుతున్నాయి. భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం, భక్తి. అటువంటిది ఈ రోజు 11 సంవత్సరాలుగా ఇక్కడ ఎన్జిఓ కాలనీలో అతి పెద్ద గణపతి అయినటువంటి వినాయకుని ఏర్పాటు చేసి ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులందరికీ కూడా కానివ్వండి, వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదము, తగినటువంటి నీరు, తగినటువంటి భక్తుల యొక్క శోకార్త అన్న ప్రసాదాలని కూడా చాలా సక్రమంగా అందరికీ కూడా అందే విధంగా చర్య తీసుకుంటూ, విశేషంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతిదినం ఒక్కొక్క రకమైనటువంటి స్వామివారి యొక్క నివేదన ఏదైతే శాస్త్రం చెప్పిందో ఆ నివేదన భక్తులందరికీ కూడా సంప్రదాయబద్ధంగా ఇక్కడ పంపిణీ చేస్తూ ఉన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, 11 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుడిని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు కదా, భక్తులకు వచ్చే దర్శన భాగ్యం ఎలా కల్పిస్తున్నారు? భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ 9 రోజులు కూడా మేము నిర్వహిస్తున్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈరోజు రెండో రోజు, అలాగే ఈ 9 రోజులు కూడా ఇలాగానే నిర్వహిస్తున్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము చాలా సక్సెస్ఫుల్గా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక్కొక్క సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంది. డ్రామా కానీ, ఆర్కెస్ట్రా కానీ, జబర్దస్త్ టీం కానీ, జీ జోడీ కానీ, ప్రతి ఒక్క కార్యక్రమాలు ఈ 9 రోజులు జరుగుతాయి. గణేష్ మండపం గురించి మనతో మాట్లాడి చైర్మన్ కూడా ఉన్నారు, ఆయన కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు కదా, 11 సంవత్సరాల నుంచి ఎలాంటి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు ఇక్కడ? జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈ యొక్క చైర్మన్ గారి యొక్క గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటై 11 సంవత్సరాల నుండి ఇక్కడ విశేషంగా ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఒక విధి విధానాలను అనుగుణంగా భక్తులందరికీ కూడా తగినటువంటి స్వామివారి దర్శనము, ఇక్కడ అన్నప్రసాద వితరణ, అలాగే వివిధ అంటే శాస్త్రంలో, వేదంలో, సంప్రదాయంలో ఏదైతే చెప్పిందో ఆ సంప్రదాయాలను అనుసరించు సనాతన యొక్క ధర్మాన్ని పాటిస్తూ భావితరాలు కూడా మార్గదర్శకంగా ఉండే విధంగా ఇక్కడ గణపతి ఉత్సవ కమిటీ వాళ్ళు తగినటువంటి సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలని కూడా ప్రతినిత్యం సాయంత్రం విశేషంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వేద పండితుల ఆధ్వర్యం ప్రతినిత్యం ఇక్కడ స్వామికి గణపతి హోమము, విశేషమైన లక్ష్మీ గణపతి హోమము, దుర్గా హోమము, చండీ హోమము, సుదర్శన హోమం, ఇలాగా స్వామివారికి ప్రతినిత్యం ఒక హోమాన్ని నవరాత్రిలో చేసుకుంటూ లోక కళ్యాణార్థమై ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క మంగళం కలగాలి, ఇక్కడ స్వామివారిని దర్శించడం వలన అనుకున్నటువంటి ఫలం కలగాలి. నవరాత్రోత్సవాలు ఈ సంవత్సరం 9 దినములుగా, అంటే గణపతి నవరాత్రి 9 దినములుగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఏర్పాటు చేస్తూ భక్తులందరూ కూడా కనువిందు చేస్తున్నారు. ఉత్సవం రోజు
గ్రామోత్సవంలో విశేషంగా సాంస్కృతిక కార్యక్రమాలు సంప్రదాయాలతో వివిధ కోలాహలంతో అత్యంత వైభవపేతంగా ఈ యొక్క గ్రామోత్సవం కూడా చేర్పాటు చేయటకు తగినటువంటి సిద్ధ ప్రణాళిక చేస్తారు. ఈ దాదాపు 9 రోజుల్లో దాదాపు లక్షల్లో ఈ భక్తులు స్వామివారిని ఇక్కడ దర్శించడం జరుగుతుంది. అంతమందికి తగినటువంటి ప్రసాద వితరణ కానివ్వండి, అన్న ప్రసాదం కానివ్వండి, అన్ని విధాల భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా, ఇబ్బంది లేకుండా క్రమశిక్షణతో, ధార్మిక చింతనతో ఓం ఘం గణపతయే అనేటువంటి మంత్రంతో భక్తులందరినీ పలికిస్తూ ఈ యొక్క ఉత్సవాల్లో అత్యంత వైభవపేతంగా సంప్రదాయంగా ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నటువంటి కమిటీ వారు మరియు ఇక్కడ ఉండేటువంటి అర్చకులైనటువంటి మేము అందరి యొక్క భక్తుల యొక్క లోక కళ్యాణార్థం ఈ విశేషమైన ఉత్సవాన్ని మేము జరిపిస్తున్నాం. కడప నగరంలోని ఎన్జిఓ కాలనీలో దాదాపు 11 సంవత్సరాల నుంచి ఎన్జిఓ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున వినాయకుని కొలువు తీర్చి 11 సంవత్సరాల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని చెప్పి లక్షలాది వచ్చే భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ అన్నదాన కార్యక్రమాలు కూడా ప్రతినిత్యం హోమాలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పి ఈ 9 రోజుల పాటు గణేషుని దర్శించుకునే విధంగా ఇక్కడ ప్రతిరోజు కూడా తీర్చిదిద్దుతున్నామని చెప్పి గణేశుని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులు ఆ స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి సిద్ధి కలుగుతుందని చెప్పి ఇక్కడ అర్చకులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబ్బీర్, జెడ్ న్యూస్, ఉమ్మడి కడప, నమగిల్ల.